హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రానీ విత్ దక్షిత్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమందరం కడపకి వెళ్ళామన్నమాట. సమ్మర్ హాలిడేస్లో 4 days ఉండేసి వద్దాము అనేసి అక్కడికి వెళ్ళి మా బంధువులు రిలేటివ్స్ ఉన్నారు అక్కడ. ఇంకా వచ్చేద్దాం అన్నప్పుడు సిద్ధవటం అని దగ్గర బద్వేల్ దగ్గర ఉంటుందంట. అక్కడ కోట ఎన్నో సంవత్సరాల క్రితం కోట ఉంది అని చెప్పారు. చూద్దామని వెళ్ళాము. చాలా బాగుంది కోట అయితే, మంచి ప్లేస్ చూడడానికి. ఇదైతే చాలా పెద్ద లోయ, లోపలికి ఎంత గుంతుందో. మామూలుగా రైనీ సీజన్ అయితే వాటర్ మంచి ఫ్లో అవుతూ ఉంటుందంట. ఇప్పుడు మొత్తం ఎండిపోయింది, ఏం లేదు, గుంతుంది, చాలా లోతుంది. మొత్తం రాళ్ళతోనే అస్సలు ఎంత బాగా డిజైన్ చేశారంటే, అప్పుడు ఎప్పుడో కదా, అసలు అప్పుడు ఎక్విప్మెంట్స్ ఏమి ఉండేవి కాదు, మిషన్స్ కూడా ఉండేవి కాదు కదా. చేతులతోనే వాళ్ళు ఎంత మంచిగా డిజైన్ చేశారో. చాలా హైట్గా కూడా ఉంది ఆ కోట. లోయ అయితే చాలా ఉంది, చెట్లు అన్నీ బాగా వచ్చేసాయి. మంచి కోట, బాగుంది చూడ్డానికైతే. ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్ళడానికి ఒక చిన్న గుహలాగా ఉంటుంది. వెళ్తుంటే స్తంభాలు చూడండి, స్తంభాలని కూడా ఎంత డీటెయిల్గా డిజైన్ చేస్తున్నారో. ఫొటోస్కి అయితే ఇది బెస్ట్ ప్లేస్. చిన్న చిన్న షూట్స్ అట్లాంటివి కూడా చేసుకోవచ్చు. ఈ స్తంభాల్లో అయితే ఒక 3 స్తంభాలు ఏమో ఇరిగిపోయే స్టేజ్లో ఉంటే కొత్తగా రీసెంట్గా పెట్టారంట. ఇటు సైడ్ అటు సైడ్ చూపిస్తారు ఉండండి. చాలా మంచిగా ఉంది కోట. అన్ని కనకరాళ్ళు ఉంటాయి కదా, వాటితోనే చేస్తున్నారు. ఎంత హైటు, చాలా గ్రేట్. అప్పుడు వాళ్ళు ఎంత బాగా మంచిగా చేశారు. చిన్న స్తంభానికి కూడా వాళ్ళు ప్లెయిన్గా పెట్టలేదన్నమాట. డిజైన్స్, ముగ్గులు, పాములు, లోటసెస్, అట్లా ఏనుగులు, అట్లా మంచి డిజైన్ చేశారు. చేతులతోనే పనిముట్లు అంటారు కదా, వాటితోనే చేసేవాళ్ళు. ఎంత హైట్ ఉందో. ఇది ఎంట్రన్స్ అయిపోయాక లోపలికి వచ్చాక పెద్ద గార్డెన్ ఉంటుంది. అటు సైడ్ అంతా గార్డెన్ చాలా బాగుంది, మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కువ మంది లేరు, కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుందంట. రాళ్ళు, సిమెంట్ అవన్నీ కూడా తోలిచ్చున్నారు. ఇది పైకి, కోట పైకి వెళ్ళడానికి దారి ఇది. ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో మెట్లు అన్ని. కొన్ని వేల సంవత్సరాల క్రితం కోట ఇది, కానీ ఎంతో స్ట్రాంగ్గా ఉంది. పిల్లర్స్ అన్నీ చాలా హైట్గా ఉన్నాయి. పైన నుంచి వ్యూ అయితే అదిరిపోయింది అస్సలు, ఎంత మంచిగా ఉందో. ఆ రోజు చాలా తక్కువ మంది ఉన్నారు. మేము ఇంకొక 2-3 ఫ్యామిలీస్ ఏమో వచ్చున్నారు అంతే. 11కి అట్లా వెళ్ళాం మేము. ఎండ అయితే అబ్బా చాలా ఎక్కువ ఉంది, ఎండల కాలము. మేము మా పిల్లలందరూ వెళ్ళాం, బాగా ఎంజాయ్ చేశారు. అందరు ఫొటోస్ అవి మంచిగా తీసుకున్నారు. అక్కడ రాళ్ళు అవన్నీ తోలిచ్చున్నారు చూడండి. ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతుంది, ఇది మంచి డెవలప్ అవుతుంది. గార్డెన్లో ఫొటోస్ తీసుకునే వాళ్ళు, ఫోటో షూట్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ. చిన్న చిన్న ఫోటో షూట్స్ పిల్లలకి అట్లా చేస్తున్నారు. కిందకు వచ్చేసామన్నమాట. కిందకు వచ్చి ఇప్పుడు లోపలికి ఇట్లా చూసినా గోడ ఉంది, చుట్టూ గోడ ఉంది పొడుగ్గా. ఎంత మంచిగా కట్టినారో. అప్పుడు ఎండకైతే ఎన్ని నీళ్ళు తాగుతా ఉన్నా అస్సలు ఆగట్లేదు. 5 bottles ఏమో ఎత్తుకెళ్ళాం. సగం దావకి వెళ్ళేటప్పటికే అయిపోయినాయి మాకు నీళ్ళు. అక్కడ కనిపిస్తుంది కదా, అది మసీదు, పాతదనమాట. ఇప్పుడు ముస్లిమ్స్, తెలుగు వాళ్ళు వీళ్ళు గొడవపడి, మనకు అప్పుడు తెలుగు గుడి, శివాలయం కూడా ఉన్నిందంట, దాన్ని ఏమో కొట్టేశారు. మసీద్ మంచి కట్టున్నారు ఇక్కడ, చూపిస్తాం అది కూడా. అది ఫస్ట్ పాత మసీదు, దాన్ని వాళ్ళు అట్లా క్లోజ్ చేసేసి ఇప్పుడు కొత్తది కూడా కట్టున్నారు. అది చూద్దాము. ఇది కొత్తది. వాళ్ళు ఈ ప్లేస్కి వచ్చి వాళ్ళు ఇంత పైన మసీదు ఎంత చక్కగా కట్టుకున్నారో. బాగుంది మసీద్ అయితే, మంచి స్మెల్. ఇక్కడికి వచ్చి పూజలు అవి వాళ్ళు మసీద్ అల్లా అవి కూడా చేసుకుంటూ ఉంటారు. ఇదే మసీద్ ఎంట్రన్స్ అన్నమాట. ఒక చిన్న షాప్ ఉంది, వాళ్ళే ముస్లిమ్స్ ఫ్యామిలీ వాళ్ళే ఉండి అంగడి పెట్టి జరిపిస్తున్నారు అక్కడ. వాటరు, కూల్ డ్రింక్స్ అవి దొరుకుతాయి. దీని నుంచి కొంచెం ముందరికి వెళ్ళి ఒక గుహ ఉంటుంది కిందకి దిగడానికి. దాంట్లో నుంచి దిగితే వాటర్, బ్రిడ్జ్ కింద వాటర్, చిన్న చెరువులాగా ఉంటుంది. వర్షాకాలం అయితే పెద్ద ఏరు అవుతుంది, చాలా లోతుంది. అది చూసే కిందకు ఉంది. కొన్ని చోట్ల అయితే ఇసుక కదా, అది గుంత అనమాట, తెలియదు మనకి. చూడండి, ఆ వాటర్ దగ్గరికి వెళ్ళడానికి ఇట్లా గుహలాగా ఉంది. కొన్నే ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఇది సమ్మర్ కాబట్టి అంతగా వాటర్ ఏం లేవు, కానీ ఉన్న కాడ మటుకు లోతుంది, చాలా లోతుంది.
ఇదిగోండి మసీదు లోపల అన్నమాట. ఎంత బాగుందో మసీదు అయితే, చాలా బాగా చేస్తున్నారు. చాలా ప్రశాంతంగా అనిపించింది మసీదులోకి వెళ్ళినా కానీ. బాగా చక్కగా కట్టుకున్నారు వాళ్ళు. సమాధులు అన్నీ ఉన్నాయి. ఎంత హైట్ ఉందో చూడండి, లోపలికి డీటెయిల్గా లోపల వరకు వాళ్ళు చాలా హైట్లో కట్టుకున్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చి శివాలయం ఉంది, శివలింగం ఉందన్నమాట. పాతకాలంలో వాళ్ళు ఇక్కడ గుడిలాగా అప్పుడు చేసేవాళ్ళంట, మహోత్సవాలు అట్లా కూడా జరిగేవంట. ఇప్పుడు ఎవరు పట్టించుకోక అది శివలింగం చూడండి ఇంట్లో లోపల అట్లే ఉండిపోయింది. అప్పట్లో మంచిగా పూజలు జరిగేవి ఆ శివాలయంకి, ఇప్పుడు ఎవరు పట్టించుకోక పాపం అలా అయిపోయింది. చాలా బాగుంది శివలింగం అయితే. మేము పట్టుకున్నాం అనమాట, చాలా మెత్తగా. నంది కనిపిస్తున్న తల తీసేసారు ఈ ముస్లిమ్స్ వాళ్ళు పాపం. నందీశ్వరుడు అప్పుడు ఇక్కడి నుంచి అక్కడి వరకు మంచి పూజలు అవి జరిగేటివి. అదిగోండి మా బాబు దక్షిత్ కూడా వెళ్తున్నాడు, దండం పెట్టుకుంటానని చెప్పి. శివుడు అని మా వాడికి చాలా ఇష్టం శివుడు అంటే. దండం పెట్టుకొని ఇప్పుడు ఆ నంది దగ్గరికి అయితే వచ్చాం. ఆ నందికి తల తీసేశారు పాపం. నంది చూడండి చాలా పెద్ద నంది, దగ్గర నుంచి చూస్తే ఇంకా చాలా పెద్దగా ఉంది. తల తోక రెండు తీసేసినారు. ఇది లాస్ట్ ప్లేస్ కోటలో. ఇక్కడ ఒక సీక్రెట్ గుహ ఉందన్నమాట. దీంట్లో నుంచి ఇటు వెళ్తే అటు సైడ్ బయటకి అవుటింగ్ ఉందన్నమాట. దాంట్లో ఆడుకుంటున్నారు వీళ్ళు. ఇది చాలా పెద్ద ప్లేస్. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అట్లా కూడా జరుగుతాయంట, బాగా చేసుకుంటారంట. కోట అయితే మొత్తం రాళ్ళతో, ఎక్కడ సిమెంట్ రాళ్ళు కానీ ఇటుక రాళ్ళు కానీ లేవు, మొత్తం కణిక రాళ్ళతోనే ఉంది. ఇదంతా గార్డెన్ బాగుంది, బాగా మెయింటైన్ చేస్తున్నారు. కొంతమంది ఉన్నారు అక్కడ మెయింటైన్ చేసేవాళ్ళు. ఈయన చెప్తున్నాడు ఇది డెవలప్ అవుతుంది, ఇంకా బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు రాళ్ళు సిమెంట్ అన్నీ తోలిచ్చారు, ఇంకా మొత్తం మంచిగా చేస్తారు, టూరిస్ట్ వాళ్ళు కూడా వస్తారు ఇంకెక్కడికి, బాగానే డెవలప్ అవుతుంది అని చెప్పినాడు. వాటర్ ఇంకా అప్పుడు ఎక్కువ ఉండేటివంట. ఇంకా చూసుకొని మొత్తం అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అవి అయితే దిగి మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ తిరిగి బస్సులో వెళ్తున్నాం. బస్సు ఫ్రీ కదా ఇప్పుడు, యాడికి వెళ్ళాలన్నా బస్సులో వెళ్ళి బస్సులో వచ్చేస్తున్నాము. ఓకే గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe to our channel Granny with Dakshit. Bye friends.